హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఈ క్లాస్లో మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని గాస్ జోర్డాన్ మెథడ్ యూజ్ చేసి చాలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో రాయాలి. ఇక్కడ ఏనేమంటాం అంటే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని అంటాం, బిని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని అంటాం, అలాగే ఎక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని అంటాం, బిని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏ రాద్దాం. ఏ అంటే ఏంటి? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ అంటే దీంట్లో ఉన్న XYZ కోఎఫిషియంట్స్ అన్నింటిని ఒక మ్యాట్రిక్స్లో రాయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి? 2, -1, 3. సెకండ్ దాంట్లో 1, 1, 1. థర్డ్ దాంట్లో 1, -1, 1. ఇవన్నీ కోఎఫిషియంట్స్. ఓకే, ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన XYZని ఒక మ్యాట్రిక్స్లో రాయాలి, కాలమ్ మ్యాట్రిక్స్లో XYZ. దీన్నే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, సో తర్వాత బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. లాస్ట్కి మన కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాన్స్టెంట్స్. 9, 6, 2 ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి దీంతో. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ దాని జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఏబి. సో ఏ అంటే ఇది మన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. 2, -1, 3, 1, 1, 1, తర్వాత 1, -1, 1. లాస్ట్కి ఇక్కడ ఒక లైన్తో ఇట్లా డివైడ్ చేసి బి అంటే 9, 6, 2. ఓకే, ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తాం. సో ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత దీంట్లో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి దీని అంటే ఫస్ట్ మనం ఈ ఎలిమెంట్ని 0 చేయాలి, ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఇవి మాత్రం 1 వచ్చేలాగా చూడాలి. అంటే 1 0 0 0 1 0 0 0 1. అంటే మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఇలా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఇవి కూడా చేంజ్ అవుతుంటాయి. ఆల్ఫా, బీటా, గామా వస్తాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ అయిపోతుంది, ఇది వై అయిపోతుంది, ఇది జెడ్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్ టు బీటా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా అవుతుంది అనమాట. సో ఎలా సాల్వ్ చేస్తాం సింపుల్గా అంటే ఫస్ట్ మనం ఈ రో 1ని కాన్స్టెంట్గా ఉంచాలి ఫస్ట్. సో రో 1ని కాన్స్టెంట్గా ఉంచేసి ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. తర్వాత నెక్స్ట్ టైంలో రో 2ని కాన్స్టెంట్గా ఉంచి ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. తర్వాత రో 3ని కాన్స్టెంట్గా ఉంచేసి ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం R1ని కాన్స్టెంట్గా ఉంచేద్దాం. R1ని కాన్స్టెంట్గా ఉంచి ఈ ఎలిమెంట్ని 0 చేద్దాం. సో ఇక్కడ రో ఆపరేషన్స్ ఏంటంటే R2 implies 2R2 minus R1 చేద్దాం. అంటే సెకండ్ రోని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను రాసిన పక్కన 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 2 2 2 into 6 12 మైనస్ R1 అంటే 2 -1 3 9. సో మైనస్ చేసినాం కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్ మైనస్. ఓకే, సో 2 - 2 0, 2 + 1 3, 2 - 3 -1, 12 - 9 అంటే 3. ఇది నెక్స్ట్ R3ని కూడా 0 చేసినాక ఈ ఎలిమెంట్ కూడా 0 చేసినాం కాబట్టి R3 implies R3 minus 2R3 minus R1 చేద్దాం. ఓకే, సో 2R3 అంటే R3 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 - 2 2 4 మైనస్ R1 అంటే ఇది. సో 2 - 1 3 9. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ మైనస్. 2 - 2 0, -2 + 1 అంటే -1. నెక్స్ట్ 2 - 3 అంటే -1, 4 - 9 అంటే -5. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఇదేమో ఇక్కడ రీప్లేస్ చేయాలి, ఇదేమో ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ రోని కాన్స్టెంట్ ఉంచాం కాబట్టి కాన్స్టెంట్ అలానే రాద్దాం. సో 2 - 1 3 9. నెక్స్ట్ ఏంటిది? 0 3 -1 3. ఇది రాస్తాను ఇక్కడ. నెక్స్ట్ దీన్ని ఇది మొత్తాన్ని ఇక్కడ రాయాలి. సో 0 -1 -1 -5. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం మనం? ఈ ఎలిమెంట్ని 0 చేస్తాం. R1ని కాన్స్టెంట్ గురించి రెండింటిని 0 చేస్తాం.
ఇప్పుడు ఏం చేయాలంటే R2ని కాన్స్టెంట్గా ఉంచాలి. R2ని కాన్స్టెంట్గా ఉంచి ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. అంటే దేన్నైతే మనం కాన్స్టెంట్గా ఉంచుతున్నామో దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇది 0 చేద్దాం. R1 ఇంప్లైస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -3 ఉంటే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ R1, ఇది ఎలాగో మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ R2. నెక్స్ట్ ఇది కూడా 0 చేయాలిగా. అంటే R3 ఇంప్లైస్ 3R3 ప్లస్ R2. ఓకే. సో ఈ ఆపరేషన్స్ అన్ని మనం ఇక్కడ రాద్దాం. సో దేనైతే కాన్స్టెంట్ ఉంచేసామో దాన్ని ఫస్ట్ రాస్తున్నాను నేను. 0 3 -1 3. ఓకే. R1 3R1 అంటే R1ని మొత్తాన్ని మనం 3తో మల్టిప్లై చేస్తున్నాం నేను. 3 ఇంటూ 6 3 ఇంటూ 2 6 3 ఇంటూ -1 -3 3 ఇంటూ 3 9 3 ఇంటూ 9 27. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ R2 చేస్తున్నాం. R2 అంటే 0 3 -1 3. ఓకే. ఇది ఎలాగో ప్లస్ చేసినాం కాబట్టి సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 6 -0 6 -3 + 3 0. సో దిస్ ఈజ్ 8. 27 + 3 అంటే 30. సో ఇప్పుడు దీని మొత్తాన్ని R1 ఇంప్లైజ్ అని రాసాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. 6 0 8 30. ఓకే. నెక్స్ట్ మళ్ళీ R3 చేస్తున్నానుగా. 3R3 అంటే R3 మొత్తాన్ని రో 3 మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 0 0 3 ఇంటూ -3 3 ఇంటూ -1 -3 3 ఇంటూ -5 అంటే -15. తర్వాత ప్లస్ R2 అంటే R2 మొత్తాన్ని ఇక్కడ ప్లస్ చేయాలి. 0 3 -1 3. సో ఇలాగ ప్లస్ చేస్తున్నాం కాబట్టి సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 0 -3 + 3 0. సో తర్వాత -3 -1 అంటే -4. సో -15 3 అంటే -12. సో ఇక్కడ రాస్తున్నాను దీన్ని. సో 0 0 -4 -12. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ -4 -12 ఉన్నాయి. సో ఈ రెండు మల్టిపుల్సే కాబట్టి దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే R3 ఇంప్లైస్ R3 డివైడెడ్ బై -4 చేద్దాం. అంటే కొంచెం నంబర్స్ సింప్లెస్ట్ ఫామ్లోకి వచ్చినాయి అనుకోండి, మనం ప్రాబ్లం చేయడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఇదేమవుతుంది, 4తో డివైడ్ చేసినాం. సో నెక్స్ట్ అలాగే R1ని కూడా R1 ఇంప్లైస్ R1/2 చేద్దాం. R1/2 చేస్తే ఈ నంబర్స్ కొంచెం చిన్నగా అయిపోతాయి. ఓకేనా. R1/2 అంటే 6/2 6/2 అంటే 3. తర్వాత 0/2 అంటే 0. తర్వాత 4/2 అంటే 8/2 అంటే 4. తర్వాత 30/2 అంటే 15. ఓకే. సో R2ను అట్లనే ఉంచేద్దాం. 0 3 -1 3. నెక్స్ట్ R3/-4 0/-4 0 0/-4 0 -4/-4 అంటే 1. తర్వాత -12/-4 అంటే 3. సో ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి జెడ్ వాల్యూ వచ్చేసింది. ఎట్లా వచ్చింది అంటారా, ఇక్కడ చూడండి 0 0 1 అంటే ఇది జెడ్ అనమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. అంతే. ఆల్రెడీ మనం ఈ రెండింటిని 0 చేసినప్పుడు ఏం చేసినాం, రో 1ని కాన్స్టెంట్గా ఉంచినాం. దీన్ని 0 చేసినప్పుడు ఏం చేసినాం, రో 2ని కాన్స్టెంట్గా ఉంచినాం. ఇప్పుడు ఈ రెండింటిని 0 చేసేటప్పుడు ఏం చేయాలి, మనం రో 3ని కాన్స్టెంట్గా ఉంచాలి. R3ని కాన్స్టెంట్గా ఉంచేసి ఈ ఎలిమెంట్ని 0 చేసేసాం అనుకోండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం R3ని కాన్స్టెంట్గా ఉంచేసి ఈ ఎలిమెంట్ని 0 చేయబోతున్నాం. ఇప్పుడు ఇది 0 కావాలంటే దీంట్లోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, మనం 4ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే R1 ఇంప్లైస్ R1 మైనస్ దీన్ని యూజ్ చేసుకోవాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేయండి, 4R3. అట్లాగే దీన్ని కూడా 0 చేయాలంటే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 అంటే రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే R2 ఇంప్లైస్ R2 + R1 చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ ఆపరేషన్స్ మనం సైడ్కి రాద్దాం. ఇంకా రాసిన పక్కన R1 - 4R3. R1 అంటే ఏంటి, 3 0 4 15 -4R3 4R3. R3ని 4తో మల్టిప్లై చేయాలి అంటే 0 4 × 0 0 4 × 0 0 4 × 1 ఈజ్ 4. తర్వాత 4 × 3 ఈజ్ 12. మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ చేద్దాం. సో 3 - 0 అంటే 3 0 - 0 0 -4 + 4 క్యాన్సిల్ అయిపోతే 0 0 15 - 12 అంటే 3. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ R2 ఇంప్లైస్ R2 + R1 చేసాం. R2
సరే R2 ప్లస్ R3 R2 ప్లస్ R3 చేద్దాం. R2 ఏంటి 0 3 మైనస్ 1 3 R3 అంటే 0 0 1 3 ఓకే. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 0 3 మైనస్ 1 ప్లస్ 1 0 3 3 6. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ రాసేద్దాం. మన కాన్స్టెంట్ గురించి ఏంటి థర్డ్ది కాబట్టి ఇది యాజ్ ఇలా రాసి 0 0 1 3 R1 చేసినప్పుడు వచ్చిన ఆన్సర్స్ ఇవి కాబట్టి ఇక్కడ రాద్దాం 3 0 0 3 R2 చేసినప్పుడు వచ్చిన ఆన్సర్స్ ఇవి కాబట్టి ఇవి ఇక్కడ రాద్దాం 0 3 0 6. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 0 0 3 ఉంది అంటే మనం దీన్ని R1ని 3తో డివైడ్ చేయొచ్చు R1/3. ఇక్కడ చూడండి 3 6 కనిపిస్తుంది అంటే R2ని కూడా మనం 3తోని డివైడ్ చేయొచ్చు. అప్పుడు ఇది ఏమైపోతుంది 3/3 అంటే 1 0/3 అంటే 0 0/3 అంటే 0 3/3 అంటే 1. తర్వాత దీన్ని 2తో డివైడ్ దీన్ని 3తో డివైడ్ చేసిన 0/3 0 3/3 0 0/3 3/3 అంటే 1. సో 0/3 0 6/3 అంటే 2. నెక్స్ట్ ఇది సేమ్ రాద్దాం 0 0 1 3. సో ఇప్పుడు ఇది చూడండి 1 0 0 0 1 0 0 0 1 ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్స్ ఫామ్లో రాస్తే ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమైపోతుంది 0 ప్లస్ వై ప్లస్ 0 అంటే వై 0 ప్లస్ వై ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇది 0 ప్లస్ 0 ప్లస్ జెడ్ 0 ప్లస్ 0 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వై ఈజ్ ఈక్వల్ టు 2 జెడ్ ఈజ్ ఈక్వల్ 3. ఇది గాస్-న్యూటన్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లం చేసే పద్ధతి.